నేను తన పక్కన నిల్చుంటేనే కంపరంగా ఫీల్ అవుతున్నాడు. నా నీడ తాకితేనే తను కంపరంగా ఫీల్ అవుతున్నాడు. అలాంటిది తను నన్ను ప్రేమిస్తున్నాడని, తను నన్ను ప్రేమిస్తాడని మీరు ఎలా చెప్తారు బామ్మగారు? నన్నెందుకు మీరు అలా మభ్యపెడుతున్నారు అని మిథున అనేసరికి, ఏంటి నీకిప్పుడు నిరూపించాలా అని అడుగుతూ ఉంటుంది. అది కాదు బామ్మగారు, నేనంటేనే ద్వేషం, నేనంటేనే మండిపడిన వాడు నన్ను ప్రేమిస్తున్నాడని మీరు ఎలా చెప్తున్నారు? తన మనసులో నాకు స్థానం ఉందని మీరు ఎలా నిరూపిస్తారు అని అనేసరికి, నీకు ఈతొచ్చా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి నేనేం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఈత గురించి ఎందుకు అడుగుతున్నారు అని అడిగేసరికి, నీకు ఈతొచ్చా రాదా అది ఫస్ట్ చెప్పు అని అంటూ ఉంటుంది. ఏంటి ఎలా అడుగుతుంది బామ్మ అని అయితే షాక్ అవుతుంది మిథున. ఏంటి బామ్మగారు అని అనేసరికి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్, నీకు ఈతొచ్చా అని అనేసరికి, ఈత రాదు అని అంటూ ఉంటుంది. అది చాలు అని చెప్పేసి మిథుననైతే చెరువులోకి తోసేస్తూ ఉంటుంది బామ్మ. అలా తొయ్యగానే మిథున అయితే చెరువులో పడిపోతూ ఉంటుంది. అలా మిథున పడిపోగానే, ఒరే దేవా నీ భార్య నీళ్ళలో పడిపోయిందిరా అని చెప్పేసి త్రిపురం అయితే అలా చూస్తూ దేవాని అయితే పిలుస్తూ ఉంటుంది. అలా పిలవగానే దేవ షాక్ అవుతూ ఉంటాడు. ఒరే మిథున అయితే నీళ్ళల్లో ఇబ్బంది పడుతూ ఉంటుంది, చాలా ఇదవుతూ ఉంటుంది. ఇక ఒరే దేవా రారా నీ భార్య మునిగిపోతుంది రారా అని చాలా గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక మిథున అయితే ఈత రాక నీళ్ళలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది నిజమేనా అని చెప్పేసి పరిగెట్టుకుంటూ దేవ అయితే వస్తూ ఉంటాడు. అలా వచ్చి మిథుననైతే కాపాడడానికి అవునా అని చెప్పేసి చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉంటాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా వస్తూ ఉంటాడు. అలా పడిపోతుంది అని అయితే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే నీళ్ళలో పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక నీళ్లు తాగేస్తూ చాలా సతమతం అవుతూ ఉంటుంది మిథున. ఇక దేవ అయితే మిథునని చూసి ఒక్కసారిగా లెగుస్తూ ఉంటాడు. అలా పడి మిథున దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. అది చూసి కరెక్టే, వీళ్ళు కాపాడగలరు దాన్ని అని అయితే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోగానే మిథున అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక దేవ అయితే మిథునాన్ని పట్టుకొని పైకి తీసుకురావడానికి అయితే తన్ని పట్టుకుంటూ ఉంటాడు మిథునని. ఇక మిథున నీళ్లు తాగేసి చాలా ఇబ్బంది పడేసరికి తన్ని మేల్కొల్పడానికి తన ముఖం మీద కొడుతూ ఉంటాడు దేవ. అలా కొట్టగానే మిథున అయితే ఇదవుతూ ఉంటుంది. ఇక స్పృహ కోల్పోతూ ఉంటున్న మిథునని అయితే పట్టుకొని అలా ముఖం మీద కొడుతూ ఉంటాడు. అది చూసి, మీరు కథలు పడతారా, కథలు ఒకరి మీద ఒకరు ప్రేమ పెట్టుకొని నా దగ్గర మీ నాటకాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది త్రిపురమ్మ. ఇక దేవ అయితే మిథునని చూసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏమైంది బాగానే ఉందా అని అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా ఇబ్బంది పడి నీటిలో నుంచి అయితే బయటకు తీసుకొస్తూ ఉంటాడు. అది చూసి త్రిపురమ్మ చాలా ఆనందిస్తూ ఉంటుంది.